శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్రభ్యే నమః. శ్రీ పితృదేవతాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయినాథుని జీవిత చరిత్ర 19వ అధ్యాయం. 1903 సంవత్సరంలో తన ఉద్యోగంలోకి రాజీనామా చేసినప్పటి నుంచి అన్ని ఆలోచన లేక పూర్తి కాలం భక్తిభావంతో ఉండి బాబాయ్ యొక్క ప్రచారంలోనే ఉండటం వల్ల దాసగుణకు మనస్సు స్థిరమయ్యాను. భౌతిక వాసనలు పూర్తిగా నశించాను. హరికథల ద్వారా, కీర్తనల ద్వారా తానే అనేక ఆధ్యాత్మిక విషయములను ఇతరులకు చెబుతూ ఉండటం వల్ల దాసగుణకు బాబా అనుగ్రహంతో భక్తి, జ్ఞాన, వైరాగ్యములకు సంబంధించిన అనేక విషయములు వాటంతటా అవే పూర్తిగా అర్థమవుతూ ఉండేవి. మనసును ప్రశాంతంగా పరుచుకొని పవిత్రంగా ఉండటం వలన, గురువు అనుగ్రహం వలన జ్ఞానం దానంతటా అదే వస్తుంది. అట్లా వచ్చిన జ్ఞాన దృష్టిని జోడించి దాసగుణు సంతకథావృతము అను గ్రంథమును 1905లో, భక్తి లీలామృతం అను గ్రంథమును 1906లోను రచించి ముద్రించాను. హేమాద్రి పంత్ బాబా జీవిత చరిత్రను 1917లో ప్రారంభించి 1929కి వ్రాయటం ముగించాను. వీరు రచించిన బాబా జీవిత చరిత్ర పుస్తకమును ముద్రించబడి భక్తులకు అందుబాటులోకి వచ్చే వరకు దాసగుణు రచించిన పై 2 చిరు గ్రంథములను సాయి భక్తులంతా ఎక్కువగా చదువుతూ ఉండేవారు. ఈ 2 గ్రంథములలో సాయి లీలలు ఎక్కువగా ఉన్నవి. భక్తులు అనేక మంది బాబా దగ్గరకు వచ్చి కేవలం భౌతికమైన ధనం, ఆస్తిపాసులు, వ్యాపారంలో లాభాలు మొదలైన వాటిని మాత్రమే ఎక్కువగా కోరుతూ ఉండేవారు. మసీదుకు అంత దూరంలోనే ఉంటూ భక్తులకు రాకపోకలను, వారి మనోభావాలను కూడా గమనించగల శక్తులు గలవారు నానావళి. పిచ్చివాని వల్లే పైన ఒక అంగవస్త్రం మాత్రం కప్పుకొని ఉండేవాడు. మాట దురుసుగాను, కళ్ళు భయంకరంగానూ ఉండేవి. సాధారణంగా నానావళి ఎవరితోనూ కల్పించుకొని మాట్లాడేవాడు కాదు. ఎక్కడైనా అన్యాయం, అక్రమం జరిగితే వెంటనే వెళ్ళి తనదైన పద్ధతిలో మిక్కిలి కటువైన శబ్దములను ఉపయోగించి ఖండించేవాడు. సాధారణంగా ఈతడు వస్తున్నాడంటే జనం తప్పుకునేవారు. ఒక్కొక్కప్పుడు ఎవరైనా మనసులో చెడ్డ భావాలు కలిగి అలాంటి ఆలోచనలతో ఉన్నవారు తనకు ఎదురుపడినా లేక తన ప్రక్కకు రావటం తటస్థించిన వారిని దుష్పాలాడి వారిపై రాళ్ళు విసిరేవాడు. ముఖ్యంగా బాబాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతుంటే ఇతడు సహించగలిగేవాడు కాదు. బాబాపై ఈగ వాలినట్లు అనుమానం వస్తే ఆ ఈగను వెతికి గుర్తించి వెంటాడి మరీ దానిని హతమార్చినంతటి శ్రద్ధాభక్తులు బాబా మీద నానావళికి ఉండేటివి. ఒకనాడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కొందరు వచ్చి బాబాను ధనం కోసం అనేక ప్రశ్నలు వేసి విసిగిస్తూ ఉండటం గమనించిన నానావళి వేగంగా మసీదులోకి దూసుకు వచ్చి భక్తులందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్ళి బాబా ఎదురుగా కూర్చుకొని, ఓ పకీరు, డబ్బులు కాయలుగా కాసే ఒక పెద్ద చెట్టు నాకు వెంటనే కావాలి. ఆ చెట్టు మొక్కకు ఉండి ఎప్పుడో కాయలు కాస్తే కాదు, మొలకెత్తిన నాటి నుంచే కాయలు కాయాలి. ఎన్ని డబ్బులను చెట్టు నుంచి కోసుకున్నా తరగకుండా ఇస్తూనే ఉండాలి. అలాంటి చెట్టును నువ్వు నాకు ఇప్పుడే ఈ క్షణమే ఇవ్వాలి అంటాడు. అతని ఉద్రేకాన్ని చల్లబరుస్తూ సరేనని బాబా అభయం ఇవ్వగానే పక్కపక్క నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడి భక్తులు అతన్ని పిచ్చిని బాబా సమర్థించడం బాగుండలేదని, ఈ విషయం బాబా ఆలోచించాలని అంటారు. అందుకు బాబా వారితో, ఆలోచించవలసింది నేను కాదు, మీరు. నేను ఈ మసీదు మీ కొరకు మీ జ్ఞాన మార్గాన్ని చూపించి ముక్తికి అర్హులైనట్లుగా చేయటం కూర్చొని ఉండగా మీరు నా వద్దకు భౌతికమైన ధనం, హోదాల వంటి విషయవాంఛలతో వస్తున్నారు. మీ కోరికలకు రూపచిత్రకనే నానావళి నన్ను కోరిన డబ్బులు కాసే చెట్టు. ఇప్పటికైనా మీరు మీ మనోభావాలను మార్చుకోండి. ఈ జీవితంలో మనిషి సాధించవలసినది ఏమిటి? ధనమే ముఖ్యమా? కాదే. కానీ ధనం కూడా జీవితానికి అవసరమే. అలాంటి జీవితావసరానికి సరిపడు ధనాన్ని ధర్మ మార్గంలో తగినంతగా సంపాదించుకోవచ్చును. అందులో తప్పు లేదు. అత్యాశతో ధన సంపాదనకే జీవితాన్నంతా వృధా చేసి మితిమీర ధనాన్ని సంపాదించిన ఆఖరికి మరణించినప్పుడు అది మనిషి వెంట రాదు కదా. నా ఆధ్యాత్మిక కోశాగారము పూర్తిగా నిండి పొంగి పొరులుతున్నది. ఎవరికి ఏమి కావాలన్నా ఇవ్వగలను. వారంతట వారు కూడా వచ్చి ఎవరికి కావలసినంత వారు తీసుకొని వచ్చును. కానీ అందుకు తగిన అర్హతను ముందుగా పొందవలేను. నేను ఇచ్చినది పుచ్చుకొనుటకు ఎవరు ఇష్టపడరు. వారు కోరినదే వారికి కావలేను. నేను విలువైన బంగారంను ఇచ్చుటకు సిద్ధముగా ఉంటుంది. కానీ వారు పనికిమాలిన మట్టి గడ్డలనే కోరుకుతున్నారు. మనము ఎక్కడి నుండి ఈ మానుష శరీరంలోకి వచ్చితిమి, ఇక్కడ ఉండి ఏమి చేయిచుంటిమి, చివరకు శరీరం నుండి ఎక్కడికి వెళ్ళచుంటిమి. చావు పుట్టగల ఈ చదరంగాన్ని నడిపించేది ఎవరు?
కనిపించి ఈ సూర్యచంద్రాలు, నక్షత్రములు, గ్రహరాశులు సృష్టించిన వారెవరు? వీటిని గురించి మానవులు ఆలోచించే స్థితిలో లేరు. కేవలం ధనము, శారీరక సుఖములను ఆశిస్తూ సంసార విషయంలోనై ఈ శరీరమే శాశ్వతమనే భ్రమలో పడి, దీపమును చూసి ఆకర్షించబడి ఆ వెలుగులో పడి కాలిపోయే పురుగు వలె మానవులు నశింపు వైపే మొగ్గు చూపుచెదరు. ఇది పూర్తిగా అజ్ఞానము. జ్ఞాన మార్గముకు దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది. మానవ జాతిని జ్ఞాన మార్గానికి మరలించడానికే ఈ నా శరీరం ఏర్పడినది అని వారికి బాబా సుదీర్ఘమైన సందేశం ఇచ్చాను. అనేకసార్లు బాబా తన బోధనల ద్వారా నేను అనే పదమునకు వివరణ ఇస్తూ ఉండేవారు. నన్ను తెలుసుకొనుట లేక వెతుకుటకు నువ్వు ఎక్కడికెక్కడికో పరుగు తీయవలసిన అవసరం లేదు. నీ శరీరానికి గల నామమును, రూపమును తొలగించినచో నీలో మిగులున్నది నేనే. నీలోనే కాక సకల ప్రాణికోటి ఎందును సమానంగానే ఉన్నాను. దీన్ని మీరు గుర్తించినచో సకల ప్రాణంలోనూ నన్నే మీరు చూడగలరు. మీరు ఏ ప్రాణిని హింసించినా నన్ను బాధపెట్టినట్లే. ఇతరుల వలన తమకు కలుగు కష్టనష్టములు సహించి ఓర్చుకునేవారే నాకు మిక్కిలి ప్రేమ పాత్రులని బాబా చెబుతూ ఉండేవారు. చంద్రాబాయి అనునామే 1898 సంవత్సరంలో తన 28వ ఏట మొదటిసారిగా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించినది. అప్పటికి ద్వారకామయి మసీదు గోడలు పట్టితో అక్కడక్కడ పడిపోయినట్లుగా ఉండేవట. అప్పట్లో కూడా ఎక్కువ కాలం వేప చెట్టు కిందనే ఉండేవారట. బాబా నీటితో దీపాలు వెలిగించుట ఈమె స్వయంగా చూసినది. ద్వారకామయి మసీదుకు గుడ్డ పీలకలతో పెద్ద బల్లను వ్రేలాడగట్టి దానిపై 4 పక్కల దీపపు ప్రమిదలు పట్టి మధ్యలో బాబా పడుకున్నట్లు దృశ్యాన్ని కూడా ఈమె స్వయంగా చూసినది. ఈమె భర్త రామచంద్రు బోర్కర్ ఇంజనీరు. 1909లో ఈయన పండరీపురంలో ఒక వంతెన నిర్మాణమును పర్యవేక్షించుండెను. ఆ కాలంలో ఈమె షిరిడీకి వచ్చి చాలా రోజులు బాబా సమక్షంలో గడిపాను. రామచంద్ర బోర్కర్ మాత్రం అంతకు ముందెప్పుడు షిరిడీకి రాలేదు. ఒకనాడు బాబా ఆమెను పిలిచి, అమ్మా, నీవు పండరికి వెళ్ళుము, నీ వెంటనే నేను కూడా వచ్చేదనని చెప్పాను. బాబా ఆజ్ఞ ప్రకారం ఆమె మరి 2 స్త్రీలతో కలిసి పండరీపురమునకు వెళ్ళగా ఆమె భర్త అంతకుముందే పండరీపురం విడిచి వెళ్ళినట్లు తెలుసుకొని తిరుగు ప్రయాణమైన వారి ముగ్గురి దగ్గర గల పైకం కుర్నువాడి స్టేషన్ వరకు టికెట్లు తీసుకున్నట్టుకు మాత్రమే సరిపోగా అక్కడికి చేరి కుర్నువాడి స్టేషన్లో వారి దగ్గరకు ఒక ఫకీరు వచ్చి ఆమె భర్త డోండ్ రైల్వే స్టేషన్లో ఉన్నాడని అక్కడికి వెళ్ళమని చెప్పాను. అక్కడి వరకు చేరుటకు టికెట్లు డబ్బులు లేవని చంద్రాబాయి చెప్పగా ఆ ఫకీర్ వెంటనే 3 టికెట్లు డోండ్ స్టేషన్ వరకు సరిపడునని ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాను. వారు రైల్లో ప్రయాణమైరి. డోండ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని కునికిపాట్లో పడుతున్న ఆమె భర్తకు ఎదురుగా ఒక ఫకీరు కనిపించి అతని భార్యను చూపుతూ ఈ నా తల్లి మర్చిపోతేనేమి అని గట్టిగా ప్రశ్నించి ఆమె ఈ నంబరు గల రైలు పెట్టెలో వచ్చుచున్నదని చెప్పి ఆమె ఎక్కి వస్తున్న రైలు పెట్టె నంబరు గల చీటీనిచ్చి అదృశ్యమయ్యాను. ఉలిక్కిపడి లేచి చూడగా చేతిలో వారిచ్చిన చీటీ అలాగే ఉండటం చూసి అది కల కాదని నిర్ణయించుకొనేను. ఈ ఆశ్చర్యం నుండి తేరుకునేలోగా రైలు బండి వచ్చి ఆగాను. తనకు ఎదురుగా గల రైలు పెట్టే ద్వారం గుండా తన భార్య దిగి వచ్చుట బోర్కరు చూసి ఆశ్చర్యపడిను. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి జరిగిన లీలా చెప్పగా ఆమె కూడా తనకు జరిగిన విషయంలన్నిటినీ ఆయనకు చెప్పాను. సాయి ప్రేమామృతాన్ని రుచి చూసిన వారిద్దరూ ఎంతో ఆనందపడిరి. అనేక కారణాల వల్ల దూరమైన భార్యాభర్తలు సాయి మీద తమ పూర్తి భారాన్ని ఉంచి ప్రార్థించగానే ఊహలకు అందని విధంగా వారి ఏకం చేసి సంఘటనలు అనేకం గలవు. ఇందుకు ఒక ఉదాహరణే చంద్రాబాయి కథ. 1910-11 ప్రాంతంలో మన దేశం బ్రిటిష్ వారి పరిపాలన ఉన్నది. దాదాబాయి నౌరోజీ అధ్యక్షతలో భారత జాతీయ కాంగ్రెస్ దేశంనకు స్వపరిపాలన కావాలని తీర్మానించిన రోజులు. అప్పటి కాంగ్రెస్ నాయకుల్లో అతివాదులు మితవాదులను 2 పక్షములుండేవి. అతివాద పక్ష నాయకులైన గల బాల గంగాధర్ తిలక్ స్వాతంత్ర మా జన్మ హక్కు అనే నినాదంతో సంపూర్ణ స్వాతంత్ర భారతదేశానికి వెంటనే కావాలని దేశం నలుమూలలా తిరిగి ప్రజలను ఉద్దేశించి మహాసభల్లో ప్రసంగిస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ ప్రసంగించుచుండెను. అతివాదులందరినీ బ్రిటిష్ ప్రభుత్వము రాజద్రోహ నేరము కింద ద్వీపాంత వాసాలకు శిక్షలు విధించుచుండెను. తిలక్ మహాశయుని కూడా అదే విధముగా బర్మాలో గల మందడే జైలుకు తరలించిరి. తిలక్కు ముఖ్య అనుచరుడు దివాన్ బహదూర్ గణేష్ శ్రీ
కబర్దే. 1911లో ప్రభుత్వం దేశభక్తులను నిర్దాక్షిణ్యంగా శిక్షించుచుండెను. అతివాదుల్లో ప్రముఖుడు బాలగంగాధర్ తిలక్కు కుడిభుజం లాంటివాడు అయిన కబర్దే తనకు శిక్ష తప్పదని నిర్ణయించుకొని భయపడెను. అప్పటికే షిరిడీలో గల సాయిబాబా తప్ప తను రక్షించగల వారు లేరని నిర్ణయించుకొని 5/12/1910 నాడు షిరిడీకి వచ్చి సాయి ఈశ్వర్ని సేవించెను. కబర్దే ఆమ్లెట్ అను నగరంలో పేరుగల ప్రఖ్యాతులు గల గొప్ప న్యాయవాది. ఈ వృత్తిలో అతడు ఎక్కువ ధనం కూడా సంపాదించాను. భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొనడిచే అనేక మందితో పరిచయం గలవాడు. పేరు ప్రతిష్టలు, ధన సంపాదన, కుటుంబ సుఖం మొదలైన విషయాల మీద అతనికి ఎక్కువ ఆసక్తి. ఆయన షిరిడీకి వచ్చిన మొదటి రోజునే, బాబా, ఇది నీ గృహము, నీవు ఇక్కడ నిర్భయముగా ఉండవచ్చును. మీకు రక్షకుడైన నేనిక్కడ ఉండగా మీరు ఏ విషయంలోనూ భయపడవలసిన పని లేదు అని అతని మనోభావాలకు తగిన విధంగా అభయమిచ్చాను. 1 వారం రోజులు మాత్రమే ఉండి అతడు తిరిగి అమ్రేటీకి వెళ్ళిపోయాను. రెండవసారి కుటుంబ సమేతంగా 6/12/1911 తిరిగి షిరిడీకి వచ్చి సాయి ప్రభువును త్రికరణ శుద్ధిగా ఆశ్రయించాను. అతని సమస్యలు తీరు వరకు బాబా అతనికి 3 నెలలు 15 రోజుల పాటు ఎటు వెళ్ళనీక షిరిడీలోనే ఉంచాను. వీరు తమకు గల అనారోగ్యపు బాధలను తొలగించుకొనుటకు వేరు మార్గము లేక 27/6/1911 నాడు షిరిడీకి చేరి ద్వారకామాయిలో ప్రవేశించగానే బాబా ఆయనతో, బిడ్డ, నీవు నాకు గడిచిన 7 జన్మల నుంచి తెలియను. నీవు స్థిమితపడి షిరిడీలో ఉండినా నీ లక్ష్యము సిద్ధించును. గత జన్మ పుణ్యకర్మలచే నీవు కొంత ఆధ్యాత్మిక పురోగతిని సాధించితివి. కొంతకాలం ఇక్కడ నిశ్చల మనస్సుతో ఉండినా చాలును, ఉన్నత స్థితికి పొందగలవు అని చెప్పి ఆశీర్వదించాను. మూడవ దినమున కాశీనాథుడి ఇంటికి తిరిగి వెళ్ళుటకు బాబాను అనుమతి కోరాను. ఇక్కడనే ఉండము, వెళ్ళవలదు. ఒకవేళ నువ్వు వెళ్ళదలిచినా వెంటనే వారం రోజుల్లో తిరిగి రమ్ము అని చెప్పగా అతడు షిరిడీని వదిలి ఇంటికి చేరకముందే జరిగిన విచిత్ర సంఘటన ద్వారా బాబా చెప్పినట్లుగా 7వ దినం తిరిగి షిరిడీకి చేరాను. కాశీనాథుడు షిరిడీకి రాకపూర్వమే బాబా వివిధ రూపాలలో కనపడి ఇచ్చిన అనేక సూచనలు గుర్తు చేసి 4 సంవత్సరాల పాటు దీక్షాకాలం నిర్ణయించి ఖండోబా మందిరమున ఉండమని సాయి ఆదేశించాను. ఈ దీక్షాకాలంలో బాబా అనేక మహిమలు, నిదర్శనలు, దైవనింద వ్యవహారముల ద్వారానే ఉపాసనీకి బోధిస్తూ వచ్చాను. ఈ బోధనా పద్ధతులు మిక్కిలి విచిత్రమైనవి, ఊహలకు అందనివి, అంతకు ముందెప్పుడూ జరిగినట్లుగా ఏ గ్రంథంలో కూడా లభించనివి. దీక్షాకాలం పెరుగుతున్న కొద్దీ ఉపాసనలో దివ్యశక్తులు కూడా పెరుగుతూ వచ్చాను. శక్తులు పెరుగుతున్న కొద్దీ బాబా పరీక్షలు పెరిగాను. వారిలో పెరిగిన శక్తులను చూసి ధనవంతులైన సాయి భక్తులు దగ్గరై వారిని తమ ప్రాంతాలకు ఆహ్వానించుచుండేరు. వారు దీక్షాకాలం కాబట్టి బయటకు వెళ్ళరాదు, కానీ బాబా గురి చేసే పరీక్షలు ఇంకొక వైపు సహించలేకపోయేవాడు. ఆఖరికి ఇంకా బాబా ఇచ్చిన దీక్ష ముగించుటకు కొద్ది నెలల ముందుగానే 25/7/1914 రాత్రిపూట బాబాకు చెప్పకుండా రహస్యంగా షిరిడీ నుంచి వెళ్ళిపోయాను. బాబా స్వయంగా చెప్పినప్పటికీ మనం కూడా అప్పుడప్పుడు మాయ యొక్క తాకిడికి తట్టుకోలేక బాబాకు దూరమయ్యే ప్రమాదం ఉంది. పాఠకులైన సాయి భక్తులు త్రికరణ శుద్ధిగా బాబానే నమ్మియందురుగాక. బాబా వాక్కు బ్రహ్మవాక్కు కాబట్టి ఇది భవిష్యత్తులో సత్యమై తీరుతుందనే దృఢ విశ్వాసంను పాఠకులు నరాలలో జీర్ణించిపోటేగాక. వీరి మనసులు సాయిని తప్ప ఇంకా దేనికి కోరుకుండుగాక. ఓం శాంతి శాంతి శాంతి. 19వ అధ్యాయము సంపూర్ణం.